భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంటే ఒక సీనియర్ నాయకుడు ప్రతిజ్ఞ అంటే ఎవరి మీద ప్రతిజ్ఞ చేస్తున్నాడు? ఈ రాష్ట్ర ప్రజల మీద. కానీ ఆయన ఏం చెప్పాడు? మనం టీవీలో చూసాం, మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి తప్ప ఎవరికి పని చేయొద్దు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి పని చేయకండి చెప్పాడా లేదా? మనం చూసామా లేదా టీవీలో? ఈ మధ్య మన జిల్లాలోని మరొక నాయకులు, చాలా సీనియర్, యనమల రామకృష్ణుడు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పని చేయకండి, నా దగ్గరికి ఎవరిని వైఎస్ఆర్ వాళ్ళని పనుల కోసం తీసుకురాకండి అని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు చూశాను. మరి త్రికరణ శుద్ధి ఎక్కడుంది ఈ ప్రమాణంలో అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని. దాంతోపాటు ఏ వివక్ష లేకుండానే ప్రమాణం చేశాడు. కానీ వాళ్ళ వివక్ష అనేది వాళ్ళ ప్రధాన అజెండా, కక్ష సాధింపు అనేది వాళ్ళ ప్రధాన అజెండా. ఈ విధంగా వాగ్దానాలు చేసి ప్రమాణాలు చేసి, మీకు గుర్తుందా? మీకు ఆ విషయం గుర్తుందా? మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పేవారు? కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, మీరు ఏ పార్టీకి ఓటేశారో చూడడం, మీకు పథకాలు ఇస్తానని చెప్పారు. వీళ్ళేం చెప్తున్నారు? పబ్లిక్గా సీఎం స్థాయి నుంచి సీనియర్ నాయకులు అనుకునే రామకృష్ణుడు గారి దాకా వైఎస్ఆర్ వాళ్ళకి పని చేయొద్దు, తెలుగుదేశం వాళ్ళకే పని చేద్దామని డైరెక్ట్గా చెప్తున్నారంటే ఈ రకమైన పరిపాలన ఎప్పుడన్నా చూసామా? ఇంకొక ముఖ్యమైన విషయాన్ని, చంద్రబాబు మోసాల వల్ల మీకు కలిగిన నష్టం అని ఒక పేజ్ ఉంది. దీంట్లో ఇవన్నీ ఇన్ఫర్మేషను క్యూఆర్ కోడ్లో ఉంది. దీన్ని 5 దశల్లో చేయమని చెప్పి మన పార్టీ కార్యక్రమం ఇచ్చింది. పెద్దలు మన ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు ఆయన స్పీచ్లో పెద్దలు మన బొత్స సత్యనారాయణ గారు వివరిస్తారు. అంటే మనం మాట్లాడాలి, ప్రోగ్రాం ఎలా చేయాలి, మండల స్థాయిలో ఎలాగా, గ్రామ స్థాయిలో ఎలాగనేది పెద్దలు వారు వివరిస్తారు. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు మీకు నేను చెప్పా. ఇది కాకుండా మనం ప్రధానంగా మన నాయకులందరినీ, ఇక్కడున్న పెద్దలందరినీ కోరేది ఒక్కటే. నేను ఇప్పుడు ఇస్తున్నాం కదా అంటారు, తల్లికి వందనం ఇప్పుడు ఇస్తున్నాం, పోయిన సంవత్సరం బాకీ ఏదని మాత్రం అడగాలి. ఆడబిడ్డ నిధి ఏదని అడగాలి. దీంతోపాటు మీకు గుర్తుంటే 2014లో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి 89,000 కోట్లు రైతు రుణమాఫీ చేయాల్సి వస్తే 15,000 కోట్లు ఇచ్చాడు. అప్పుడు ఎలా చేశాడో ఇప్పుడు కూడా అలాగే ఆడబిడ్డ నిధి, ఆ నిధి, ఈ నిధి అన్నిటినీ కూడా ఎగ్గొట్టే కార్యక్రమం జరుగుతోంది. మనం ప్రజల పక్షాన గళం విప్పడమే ప్రతిపక్ష బాధ్యత కనుక ఈ కార్యక్రమాన్ని గ్రామంలోని నిర్వహించమని మన నాయకులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. అందుకే ఇవాళ ఇంత విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇవాళ జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం ఇది. ఇక్కడి నుంచి టైం షెడ్యూల్ అంతా కూడా పెద్దలు చెప్తారు. ఆ టైం షెడ్యూల్ ప్రకారం మనందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రజల పక్షాన మనం మాట్లాడాలి, ప్రజలకి వివరించాలనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుకుంటూ ఉన్నా. మొన్ననే వెన్నుపోటు దినం కానీ, అదేవిధంగా యువత పోరు కానీ సక్సెస్ఫుల్గా జరిగాయి. ఇది ప్రజలకి చంద్రబాబు నాయుడు నిజస్వరూపాన్ని తెలిపే కార్యక్రమం కనుక సక్సెస్ చేయమని కోరుకుంటూ